హలో! హాయ్ అండి. అందరికీ శుభోదయం. ఇది ఎగ్గుతో మంచూరియా. చాలా బావుంటదండి. చాలా టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటదండి స్నాక్‌లాగా. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా బాగా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలండి. 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ తీసుకొని అలా పగలగొట్టుకొని పెట్టుకోవాలి 3. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. నేను 3 తీసుకున్నా. దాంట్లో మిరియాల పౌడర్, సాల్టు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది దాంట్లో మనం మిక్స్ అవ్వని అంతా దాంట్లో వేసుకోవాలండి. మిక్స్ చేసుకునిందంతా ఎగ్గు అలా మిక్స్ చేసుకొని నీళ్ళు పోసుకొని దాంట్లో ఆవిరితో ఉడికించుకోవాలి. మన కేక్ లాగా అలా దాంట్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఆవిరిలాగా ఉడికించుకోవాలి. ఒకవేళ కుక్కర్ ఉంటే కుక్కర్లో టిఫిన్ బాక్స్లో వేసి కుక్కర్లో అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇలా అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. అలా 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. అంతలోపు దానికి కోటింగ్ తయారు చేసుకుందాం. కార్న్‌ఫ్లోర్ అండి, వాటికి సరిపడా 3 స్పూన్స్ తీసుకున్నా అండి కార్న్‌ఫ్లోరు. అల్లం ఎల్లిగడ్డ పేస్టు మనం ప్యాకెట్లో తీసుకోవద్దండి, మనం ఇంట్లోనే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పసుపు, కారం, సాల్ట్ వద్దండి, ఎందుకంటే ఎగ్లో వేసినాం కదా, సాల్ట్ దీంట్లో అవసరం లేదు. మళ్ళీ తర్వాత మనము తాలింపు వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. అలా ఉండాలండి, అలా ఉండాలి మిశ్రమం. మనం దీంట్లో సాల్ట్ వేసుకుంటే ఎక్కువ అవుతుంది. రెడీ అయిందండి, అలా కావాలి. అలా అంతా అట్లా కట్ చేసుకోవాలండి, నేను చూపించే విధంగా అలా అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా నేను సన్నగా కట్ చేసుకున్నా అండి. ఆయిల్లో వేస్తే అది చాలా లావు అవుతుందండి, అందుకే ఆ సైజులో కట్ చేసుకున్నా. మీరు కూడా ఆ సైజులో కట్ చేసుకోండి. అంతా వేసుకొని దాంట్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, అలా ఉండాలండి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత విడివిడిగా వేసుకోవాలి. దగ్గర వేసుకుంటే ఏమైతుందంటే అంటుకొని పోతుంది. మళ్ళీ కొద్దిగా దూరం దూరమే వేసుకోవాలి, మళ్ళీ అవి కొద్దిగా లావ్ అవుతాయి. అది చూడండి ఎంత లావ్ అయినాయో. అలా ఎర్రగా వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకుంటే బాగా టేస్ట్ బాగుంటాయి. మనం కోటింగ్లో సాల్ట్ వేసుకోవద్దండి, సాల్ట్ వేసుకుంటే సాల్ట్ ఎక్కువైపోతుంది. మనం ఎగ్గులో వేసుకుంటాం కదండి సాల్ట్, అదే సరిపోతుంది. కోటింగ్లో అవసరం లేదు. అలా వేయించుకోవాలండి. ఆ కలర్ వచ్చిందాక వేయించుకుని అట్లా తీసి పెట్టుకోవాలండి, ఆయిల్ అంతా వెళ్ళిపోయేదాకా. ఇంకా కొద్దిగా మిగిలితే మళ్ళీ వేసుకున్నా. మొత్తం అన్ని ముక్కలైనాయండి 3 ఎగ్స్కి నాకు. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అల్లం ముక్కలు కొద్దిగా బాగా వేయించుకోవాలండి, అల్లం స్మెల్ పోయేదాకా. ఎల్లిగడ్డ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఎల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకున్నా. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా అలా వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలండి, పొడుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్, అలా కట్ చేసుకోవాలండి. బాగా వేయించుకోవద్దు, కొద్దిగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉంటే చాలు. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కొద్దిగా స్మూత్గా అయ్యేదాకా ఉంచుకోవాలి అంతే. చిన్న మంట పెట్టాలండి, పెద్దది అవసరం లేదు, సిమ్లోనే పెట్టి చేయాలి. అలా స్మూత్గా అయ్యేటప్పుడు
మిరియాల పౌడర్ వేసుకోవాలండి. మిరియాల పౌడర్ వేసి ఆయిల్ వేసుకోవాలి తగినంత. టమాటా సాస్ వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. నాకు 3 ఎగ్స్ కన్నా అయినాయండి. చాలా ముక్కలు అవుతాయండి, చిన్న చిన్న ముక్కలు. 3 ఎగ్స్కే అన్నీ అయినాయి. ఇద్దరు తినొచ్చండి అవి. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తం దానికి అంటుకునేలాగా ఒక నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి, సగం నిమ్మరసం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రెడీ అయిపోయింది. ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. అంతే, కొత్తిమీర చల్లుకొని తినడమేనండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్స్ అండి.